ఆ, ఇది హనుమంతుడి యొక్క పాదముద్ర. ఇదంతా అశోకవనం. ఇక్కడే రావణాసురుడు సీతమ్మ వారిని బంధించాడని స్థానిక పురాణం చెప్తుంది. ఈ ప్రాంతంలోనే చక్కగా జలపాతాలు, చక్కని వాతావరణం ఉంది. కొత్తగా ఈ దేవాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. మీరంతా చూస్తున్నారు. ఇక్కడ చక్కని జలపాతం. ఇక్కడ నీకు కూడా స్నానం చేయడానికి ఆ కాలంలో గుండాలు ఏర్పడి ఉన్నాయి. ఇదంతా కూడా ఇక్కడ అశోకవనం, కానీ ఇక్కడ ఒక అశోక వృక్షం కూడా ప్రస్తుతానికి లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ అమ్మవారికి హనుమంతుడు ఆ ఉంగరాన్ని ఇచ్చేటువంటి సన్నివేశాన్ని కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. చక్కని జలపాతం, ఆ హోరు, తర్వాత ఇక్కడ కొత్తగా దేవాలయం నిర్మించారు. ఈ ప్రాంతంలోనే రావణాసురుడు సీతమ్మ వారిని బంధించాడని, హనుమంతుడు ఇక్కడికి వచ్చి ఆ సీతాదేవికి ఉంగరాన్ని ఇచ్చి రాముడు ఉన్నాడనే విషయాన్ని చెప్పినటువంటి ప్రాంతంగా చెప్తారు.